సువార్త ప్రకటన ద్వారా నీవు డైరెక్ట్గా సైతానుతో యుద్ధానికి తలపడుతున్నావు. సువార్త ప్రకటించినప్పుడు నీవు సైతానుతోనే ముఖాముఖి యుద్ధానికి తలపడుతున్నావు. సువార్త ప్రకటిస్తే నువ్వు సైతాను డిస్టర్బ్ చేస్తున్నావు. అదంటాను, అదొక పని చేయకండి. మీరు సువార్త చెప్పకండి, మీరు ఆర్ఫనేజీలు పెట్టుకోండి, హోమ్ ఫర్ ది ఏజ్డ్ ఓల్డ్ పీపుల్ హోమ్ పెట్టుకోండి, ఇంకా మీరు ఏం కావాలో అది పెట్టుకోండి. కానీ యేసుక్రీస్తు రక్షకుడు అనే ఒక్క మాట అయితే మీరు చెప్పొద్దు. అది పెడితే నేను ఆల్ అవుట్కు దోమలు వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోవాల్సి వస్తుంది, నేను అదొక్కటి చెప్పకండి అంటాడు. కానీ సువార్త ప్రకటించక ఉండడం మనకు సాధ్యం కాదు. కన్న వాటిని విన్నవాడిని చెప్పకుండా మేము ఉండలేము. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అనేది మన బాధ. నువ్వు ప్రకటిస్తుంటే నాకు మంట పెట్టినట్టుంటే బాగోదు, వాడి బాధ. అదొక్కటి చెప్పగా సువార్త చెప్పకు అంటే చెప్పకుండా ఎలాగ ఉండాలి? సువార్త చెప్పడమే మన జీవితం ధ్యేయం. ఎవరైతే సువార్త భారము కలిగి ఉన్నారో వాళ్ళని సైతాన్ని ప్రత్యేకంగా ఎదుర్కొంటాడు, దాడి చేస్తాడు, గాయపరుస్తాడు, ఆటంకపరుస్తాడు. వాళ్ళకు మరి ఎక్కువ పరిశుద్ధత అవసరం, ప్రార్థనా జీవితం అవసరం. రహస్య పాపాల్లో బ్రతికేసి మనం సువార్త చెప్పామనుకోండి, అది ఫలించదు. ఎందుకంటే దేవుని సన్నిధి అవుతుంది. దేవుని సన్నిధి దూరమే సైతాన్ యొక్క ప్రెజెన్స్, ఆ కార్యక్రమాలు ఎక్కువైపోతాయి. కనుక పాపులను రక్షించే కార్యక్రమంలో మనం కూడా పాపానికి దూరంగా ఉండడం అవసరం. ఇదంతా టెక్నికల్ వార్ఫేర్ అన్నమాట. నువ్వు సువార్త చెప్తుంటే నిన్ను పాపం చేయమని ఎక్కువ శోధిస్తాడు వాడు. ఎందుకు? మనం కనుక ఒకళ్ళు పడిపోతే వానికి అడ్వాంటేజ్. మనం పడిపోతే దేవుని సన్నిధి దూరం అవుతుంది, చీకటి శక్తుల ప్రభావం ఎక్కువ అవుతుంది. కనుక సువార్త ప్రకటించేవారు తమ సొంత పరిశుద్ధి మెళుకోవగలిగి ఉండాలి. ప్రార్థనలో ఇంకా ఎక్కువ ఏకాగ్రత కలిగి ప్రార్థన చేయాలి. ఇంకా సరాసరి చీకటి శక్తుల రాజ్యంతో యుద్ధమే ఇది. ఆదివారం ఆరాధన చేసుకోవడం పెద్ద నీకు వ్యతిరేకత ఉండదు, అందరు నమ్మిన వాళ్ళే ఉంటారు కదా. కానీ ఊరి మీద పడ్డావు, చీకట్లో ఉన్న వాళ్ళని వెలుగులోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నావు. చీకటి సామ్రాజ్య అధిపతి నీతో డైరెక్ట్గా యుద్ధానికి వస్తాడు. కానీ ఎప్పటికైనా ఓడిపోయేది వాడు, గెలిచేది మనం. దేవుని స్తోత్రం జరిగిన కాక. హల్లెలూయా. నువ్వు భయపడకు, భీతి నీకు దూరముగా ఉండును. నీకు విరోధముగా రూపించబడ్డ ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఎవరైనా నీకు విరోధంగా గుంపు కూడితే వారు నీ పక్షం వాళ్ళు అయిపోతారు అని దేవుని వాగ్దానం. దేవుని స్తోత్రం కలిగిన కాక. కనుక మనం అవుట్ రీచ్ వెళ్ళాలి. ఉన్న చోట ఉండొద్దు, అద్దరికి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి, వాళ్ళందరూ నాకు సన్మానాలు చేసేవాళ్ళు కాదు, నన్ను రాళ్ళేసి కొట్టేవాళ్ళు. రాళ్ళేసి కొట్టే వాళ్ళకే నేను దేవుని ప్రేమను తెలియజెప్పడానికి వెళ్తున్నాను. ఎప్పుడైతే దేవుని ప్రేమను సత్యసువార్తను ప్రకటిస్తున్నానో అంధకార రాజ్యాధిపతి తన సర్వ సైన్యాలు పట్టుకున్న యుద్ధంలోకి నా ఎదురుగుండా వచ్చేసి తలపడతాడు, పోరాడుతాడు. వాడు చేసే యుద్ధము బాణాలు, కత్తులు, కటార్లతో కాదు, పరిస్థితులను వ్యతిరేకంగా సృష్టించే వాడు యుద్ధం చేస్తాడు. మనుషులు మన మీద రెచ్చగొట్టి యుద్ధం చేస్తాడు. డైరెక్ట్ నేను కత్తి పెట్టుకుని పోరాడేటట్టుండదు. అసలు వాడు కనమే పడడు. మనుషులను విరోధంగా రెచ్చగొట్టి అపార్థాలు సృష్టించి ఇక ముందుకు సాగలేని పరిస్థితి కల్పించి యుద్ధం చేస్తాడు. కనుక మనం ఎక్కడైనా మనం సేవ చేయక ముందు ప్రార్థన ఒక రోజు గడిపి అక్కడ చీకటి శక్తులని బంధించి తర్వాత పని మొదలు పెడితే వ్యతిరేకత తగ్గిపోతుంది, దేవుని ఆత్మకార్యం జరుగుతుంది. మంచి నేలలో విత్తనాలు వేసినట్టుగా విత్తనాలు ఫలించే అవకాశం ఉంటుంది. ఇది సంస్కరణ సందేశానికైనా చెందుతుంది, రక్షణ సందేశానికైనా ఇదే రూల్. 2 సార్లు మనం దుష్టుల్ని డిస్టర్బ్ చేస్తాం.
చీకట్లో ఉన్న వాడికి రక్షణ సువార్త చెప్పినా సైతాన్గా డిస్టర్బ్ అవుతాడు. రక్షణలో ఉన్న వాళ్లకు వాక్య సారాంశాన్ని చెప్తే ఇంకా ఎక్కువ డిస్టర్బ్ అవుతాడు. వాడు ఎక్కువ డిస్టర్బ్ అవుతాడు. ఎందుకంటే సైతాను రాజ్యం మీద ఇది చావు దెబ్బ. సంస్కరణ అనేది చావు దెబ్బ సైతాను మీద. సైతాను వ్యూహం ఏంటంటే దేవుడు ఈ లోకమును దీవించటానికి లోకములో సంఘాన్ని స్థాపించాడు. సైతాను గాడేమో సంఘము లోపల లోకాన్ని స్థాపించాడు. దేవుడు లోకములో తన సంఘాన్ని కట్టితే సంఘము లోపల తన లోకాన్ని సైతాను స్థాపించాడు. సంఘములో ఉన్న లోకాన్ని తొలగించే పనే సంస్కరణ. అందుకని వాడి మీద చావు దెబ్బ అన్నమాట. ఇంత జ్ఞానముతో నేను దేవుని కుటుంబములోనే సైతాను రాజ్యాన్ని కట్టుకుంటుంటే వీళ్ళు సంస్కరణ అని చెప్పి నా రాజ్యాన్ని కూలగొడుతున్నారు అని చెప్పి పగబెట్టుకుంటాడు నీ మీద. సంస్కర్తలంటే వాడికి ఇష్టం లేదు. సువార్తికుడు కంటే సంస్కర్త 100 రెట్లు సైతానికి ఎక్కువ ప్రమాదకారి. నీ మీద ఇంకా ఎక్కువ దాడి చేస్తాడు వాడు. ఓఫీరిస్టులు అంటే ఈ రెండు కలిసిన వాళ్ళే. సువార్త భారము సంస్కరణ భారం రెండు కలిసిన వాళ్ళే ఓఫీర్ మినిస్ట్రీస్. మనకు రెండు బాధ్యతలు, రెండు భాగములు ఉన్నాయి. రక్షణ లేని వాళ్ళకి రక్షణ సువార్త చెప్పాలి, రక్షింపబడ్డ వాళ్లకు వాక్య సారాంశ సత్యాన్ని చెప్పాలి. అంటే సైతానుకు ఈ రెండు దశలలోనూ చోటే లేకుండా చేస్తానని మనం పూనుకుంటే వాడు ఏం చేస్తాడు? చాలా మంచి పని చేస్తున్నారు సార్, గజమాలు వేస్తారు రమ్మంటాడా? అసలు ముందు నాకు నా రాజ్యానికి చోటే లేకుండా చేస్తున్నారు మీరు. నా సర్వశక్తి సామర్థ్యములొడ్డి నేను నాశనం చేయడానికి నేను పూనుకుంటాను అంటాడు. అంటే బాహాబాహి హోరాహోరీ యుద్ధం సైతానుతో ఇవాళ ఎవరికి వచ్చిందంటే ఓఫీరిస్టులకే వచ్చింది. మనం రెండు విధాలా వాడికి నెమ్మది లేకుండా చేస్తున్నాం. యేసే రక్షకుడు నిరూపిస్తున్నాము. సాతాను నెలకొల్పిన యెజబెలు సామ్రాజ్యాన్ని కూలగొట్టేస్తున్నాం. రెండు విధాలుగా నాకు నెమ్మది లేకుండా మీరు చేస్తున్నారు. మీ గురువు మిమ్మల్ని ఇలా తయారు చేశాడు. మిమ్మల్ని మీ గురువుని ఏం చేస్తాడు? యుద్ధానికి వచ్చాడు. యుద్ధము పీక్ పాయింట్లో ఉంది. ఇప్పుడు యుద్ధము తారాస్థాయిలో ఉంది. కానీ తప్పకుండా గెలిచేది మనం, ఓడిపోయేది వాడు. మనకి ఇందులో సందేహమే లేదు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను అందరినీ సంస్కరించాలని చూస్తున్నాను. అన్ని సంఘాలను పౌలు బోధలు దేవాలని ప్రయత్నం చేస్తున్నా. మరి వాళ్ళకి నేనంటే ఇష్టమా? ఇష్టం లేదు. నేనంటే బాప్టిస్ట్ వాళ్ళకి ఇష్టం లేదు, పెంతెకోస్తు వాళ్ళకి ఇష్టం లేదు, లూథరన్ వారికి ఇష్టం లేదు, మెయిన్ లైన్ చర్చెస్ వారికి ఎవరికి ఇష్టం లేదు, ఇంకా చిన్న చిన్న సంఘాలు సహవాసాలు వాళ్ళకి ఇష్టం లేదు. అవసరానికి ఏదన్నా డౌట్ ఉంటే ఓఫీర్ గారు కావాలి, ఏదన్నా ఎవరైనా పోరాటం చేస్తే ఓఫీర్ గారు కావాలి, వ్యతిరేకత ఉంటే ఓఫీర్ గారు ఆర్కేపీ కావాలి. కానీ ఓఫీర్ గారు అంటే మాకు ఇష్టం లేదు. ఇష్టం లేదు కానీ అప్పుడు ఆయనే పనికి వస్తాడండి. ఇది రెండు నాలుకల ధోరణి. అందరినీ సత్యంలోకి ప్రతిష్ఠించాలి, సత్యంలోకి నడిపించాలని ప్రయత్నం చేస్తున్నాను. నేను ఎవరికి ఇష్టం లేదు. అయితే దేవుడు నాకు మాట్లాడాడు. నిర్దయాత్ముల సేవకుడు అగు వానితో యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు. యెహోవా నిన్ను ఏర్పరచుకున్నాడని ఒకనాటికి రాజులు గ్రహించి దిగ్గున లేచి నిలబడతాడు. దేవతోత్రం కలిగి ఆయన దేవుడు అనండి అని రాజులే నిలబడే దినాన్ని మనం చూడబోతున్నాము. అది నాకు వర్తిస్తుంది, మీకు వర్తిస్తుంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. ద్వేషించే వాళ్ళకే సత్యాన్ని చెప్పే బాధ్యత మనది. ప్రారంభంలో వ్యతిరేకత, బాధ, సమస్యలు ఉంటే ఉన్నాయి. ధైర్యంగా ముందుకెళ్ళండి, విశ్వాసంతో ముందుకెళ్ళండి. దేవుడే కార్యానుకూలమైన గొప్ప ద్వారాన్ని ప్రతి దేశంలో, ప్రతి పట్టణంలో దేవుడు మనకు తెరుస్తాడు. ధైర్యంగా నిలబడండి. దేవుడే మనకు తోడుగా ఉంటాడు. భీతి నీకు దూరముగా ఉండును. ఏ అపాయము నీ దగ్గరికి రాదు. నీకు విరోధంగా రూపించబడి ఏ ఆయుధం వర్ధిల్లదు.
ధైర్యంగా ముందుకెళ్ళండి. దేవుడు చెప్తున్న ఒకనాటికి మీలో ప్రతి ఒక్కరిని ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజులు చూసి లేచి దిగ్గులు వచ్చి సల్యూట్ కొడతారు. వీళ్ళు దేవుని సేవకులండి అని. దేవునికి స్తోత్రం కనుక ఆ దశ రావడానికి కొంచెం టైం పట్టొచ్చు, కానీ గ్యారంటీగా వస్తుంది. దేవుడి మాటలు వెనుకళ్ళు దీవించుని కాక. రండి మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. అద్దరికి వెళదాము రండి. అక్కడ ఉండే పరిస్థితులన్నిటిని నేనే సవరిస్తాను, మీకు అనుకూలంగా మారుస్తాను. అద్దరికి వెళదాం రండి. కార్యానుకూలమైన గొప్ప ద్వారాన్ని నేను తెరుస్తాను. అద్దరికి వెళదాం రండి. అక్కడ మీకు విరోధంగా గుంపు కూడే వాళ్ళని మీ పక్షం వాళ్ళుగా నేను చేస్తాను. అద్దరికి వెళదాం రండి. అక్కడ మీకు విరోధంగా రూపించబడే ఏ ఆయుధాన్ని వర్ధిల్లకుండా నేను చేస్తాను అని మనల్ని బలవంతం చేస్తున్న యేసుకు మనం అంకితమైపోదాం. ప్రభువా, ఉన్న చోటనే ప్రశాంతంగా ఉండడం కాదు నాయన, నశించుతున్న వాళ్ళ కొరకు నీవు పరలోకం నుండి ఈ లోకానికి ఎలాగొచ్చావో, అనేక పట్టణాలకు ఎలాగ నువ్వు సంచరించావు, నేను కూడా అలాగే ప్రభు నీలాంటి మనస్సు కలిగి, నీలాంటి ప్రేమ కలిగి, నీలాగానే సాహసం కలిగి ఉన్న చోట ఉండకుండా ముందుకు వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి, అద్దరికి వెళ్ళాలి. క్రీస్తు నామం ఎరుగని చోట్ల క్రీస్తుని ప్రకటించాలి. సత్యం ఎరుగని సంఘాల్లో సత్యాన్ని ప్రకటించాలి. మా ప్రభువా, ఈ భారముతో నింపు తండ్రి, ఈ ధైర్యంతో నింపు, ఈ భారముతో నింపు, ఈ జ్ఞానముతో నింపు. అవసరమైన పరిశుద్ధాత్మ అభిషేకము నాకు దాయిచేయి. మా ప్రభువా, అద్దరికి వెళ్ళడానికి నేను మరొకసారి పునః ప్రతిష్ఠించుకుంటున్నాను తండ్రి. ఎక్కడికి వెళ్ళాలో నడిపించు, ఏ రీతిగా సేవ చేయాలో నడిపించు. ఎక్కడ సువార్త సత్యం అవసరమో, ఎక్కడ వాక్య సారాంశ సత్యం అవసరమో మీరు బయలుపరచు. ఆటంక శక్తులన్నీ వేస్తున్నాములు బంధించి వేస్తున్నాం. నేను అడుగుపెట్టే ప్రతి స్థలములో నీ సత్యము నిరూపించబడును గాక. నేను అడుగుపెట్టే ప్రతి స్థలంలో ప్రజల మన్నేత్రాలు వెలిగించబడును గాక. నేను అడుగుపెట్టే ప్రతి స్థలంలో పాపులు మారు మనసు పొంది రక్షింపబడుదురు గాక. నేను అడుగుపెట్టే ప్రతి స్థలంలో యెజబెలు కార్యాలు లయమైపోవును గాక తండ్రి. ఈ మహత్తర పోరాటంలో నాకు జయమునివ్వడానికి నీవు నాకు వాగ్దానం చేసినందుకు నీకు స్తోత్రాలని మన రెండు చేతుల ఆకాశంతో పైకెత్తి కొంత సమయం మనం ప్రభువును స్తుతించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దయలేని వారి సేవకుడవు నీవు యేసయ్యా. నా మీద కూడా చాలా మందికి దయ లేదు, వాళ్ళకే నేను సేవ చేయాలి. అందుకు నన్ను నియమించినందుకు నీకు స్తోత్రం యేసయ్యా. నీవు నడిచిన మార్గంలో నన్ను నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రం.